ఈరోజు మన దగ్గరికి అరుణ్ వచ్చారు. తనకి యాక్చువల్గా ఏంటంటే మనం చూసిన దాంట్లో తనకి ఇక్కడ సర్వైకల్ దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే రకంగా ఈ లెంబర్లో కూడా ఉన్నాయన్నమాట. దీని మూలంగా తనకి లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చింది. తర్వాత అదే సయాటిగా, తర్వాత టైల్ బోన్లో కూడా తనకి ప్రాబ్లం అనేది రావడం జరిగింది. అది మనం తనకి చెప్పిన తర్వాత మన దగ్గర ట్రీట్మెంట్ అయితే తను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం తనకి సర్వైకల్లో C3, C4, C5, C6లో బల్జెస్ ఉన్నాయి. అలాగే థోరాసిక్లో మనం చెక్ చేసాం. థోరాసిక్ బాగానే ఉంది, కానీ లంబర్లో మాత్రం L3, L4, L5, తర్వాత S1. ఈ బాబు ఏం చేశాడంటే బైక్ నుంచి స్లిప్ అవడం మూలంగా దీనికి టైల్ బోన్లో కూడా ప్రాబ్లం అనేది వచ్చిందనమాట. అప్పుడు దాన్ని మనం ఈ కైరో దీని ద్వారా మనం ఎలా సెట్ చేద్దాం చూద్దాం. తర్వాత దాని మూలంగా తనకి సయాటిగా వచ్చిందనమాట. అంటే నడవడానికి కొంచెం చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట, నడవడానికి కూడా. అందుకని మన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మనం తనకి కైరో, అలాగే ఆకుపంచరు, ఆకుప్రెషరు, మెయిన్ మర్మ, తర్వాత మన దగ్గర ఉండే వైద్య వెల్నెస్ సెంటర్లో డీప్ టిష్యూ మసాజ్ అనేటువంటి మెథడ్ ద్వారా మనం తనకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఈ ట్రీట్మెంట్ తరువాత మనం తెలుసుకుందాం, పేషెంట్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అనేది తీసుకుందాం, తనకి ఎట్లా ఉంది, ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ట్రీట్మెంట్ని స్టార్ట్ చేద్దాం. మరలా మాట్లాడిన అయితే సర్వైకల్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేద్దాం, కైరోతో చేద్దాం. ఈ సర్వైకల్ దగ్గర ప్రాబ్లమ్స్ మూలంగా తనకి హ్యాండ్స్లో తిమ్మిలు రావడం అనే ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి అనమాట. దాన్ని ఇప్పుడు మనం ఎలా సెట్ చేద్దాం. C7 దగ్గర, అలాగే T1 దగ్గర, ఆ పక్క శ్వాస తీసుకోండి. ఇప్పుడు మన సైడ్గా ఉంది కదా, సైడ్గా కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాం. ఎందుకంటే L3, L4లో బల్జెస్ ఉన్నాయి కాబట్టి దీనికి సైడ్గా అనేది సర్వైకల్ దగ్గర అడ్జస్ట్మెంట్లు చేస్తున్నాం. డీప్ బ్రీత్ తీసుకోండి. వదిలేసేయండి. మరలా డీప్ బ్రీత్, వదిలేయండి, మరలా తీసుకోండి.
శ్వాస తీసుకోండి, వదలండి, మరలా తీసుకోండి, వదిలేయండి, మరలా. ఇప్పుడు తనకి జరిగిన ట్రీట్మెంట్ ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు తను అడిగి తెలుసుకుందాం తన మాటల్లో. అరుణ్, మీరు ఇక్కడ వైద్య వెల్నెస్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు కదా, ఇక్కడికి రాకముందర మీ యొక్క పెయిన్ ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఎలా ఉంది? యాక్చువల్ రాకముందు అయితే నా పెయిన్ చాలా ఎక్కువ ఉండే, అంటే లైక్ బీభత్సంగా ఉండే, నడవడానికి రాకపోతుండే, చాలా పెయిన్ తట్టుకోలేక కూర్చోలేక నిలబడలేకపోతుండే. కానీ ఇక్కడ వచ్చినాక మసాజ్ వల్ల దీనివల్ల కొంచెం మంచిగా అయ్యి నడవడానికి చేయడానికి కొంచెం ఫ్రీనెస్ ఉంది. మీకు అక్కడ కైరోప్రాక్టిక్ తర్వాత చేసాం కదా మనం, అది చేసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? కొంచెం బాధగా అనిపించిందా లేకపోతే ఫ్రీగానే? లేదు, చాలా ఫ్రీగా అనిపించింది. ఓకే, అది చేసిన తర్వాత కూడా మీకు చాలా ఫ్రీగా అనిపించింది. ఓకే, మీరు ఇంత ముందర సర్వైకల్ అంటే మెడ దగ్గర తర్వాత లోయర్ బ్యాక్ కూడా అవును కొంచెం ఎక్కువగా ఫీల్ అయ్యేవారు, అవును సైడ్ అంటే కాలు కూడా నడవలేకుండా అవును ఉండేది కదా, అలాగే టైల్ బోన్ దగ్గర కూడా చాలా పెయిన్ అనేది అవును కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది కదా. అవును. చాలా మంది ప్రేక్షకులకి మా ట్రీట్మెంట్ చూసినప్పుడు మేము చేసే మర్మ లేకపోతే కైరోప్రాక్టర్ ఈ అడ్జస్ట్మెంట్స్ అదే తర్వాత వెట్ కప్పింగ్ కానీ డ్రై కప్పింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి చూసిన వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది చాలా కష్టంగా ఉంటుందేమో ట్రీట్మెంట్, మేము చేయించుకుంటే ఎలా తట్టుకోగలమా లేవా అనేటువంటి ఒక అభిప్రాయం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం తన యొక్క మాటల్లో విన్నాం అనమాట, అంటే ఇది ఫ్రీగా జరగడానికి మనం డీప్ టిష్యూ మసాజ్ అనేది చేయడం జరుగుతుంది మన వైద్య వెల్నెస్ సెంటర్లో. దాని ద్వారా మనం కైరో అనేది ఉపయోగించడం ద్వారా పేషెంట్కి డిస్క్ బల్జెస్ అంటే L3 L4లో కానీ లేకపోతే సర్వైకల్లో కానీ లంబర్లో కానీ ఉన్నటువంటి డిస్క్ బల్జెస్ అనేవి చాలా ఫ్రీ అయ్యి దాని నుంచి ఆపరేషన్ అనేది లేకుండా బయటపడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.